శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని అంటే పూజారిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి 10ని సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరి పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు. స్వామివారి ఆభరణాలు పందలంలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా జనవరి 14 తారీఖు నాటికి అంటే మకర సంక్రాంతి నాటికి శబరిమల 3 పెట్టెలలో పందలం నుండి 84 కిలోమీటర్ల అడవుల్లో నడుచుకొని మోసుకు వస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందలం భాస్కరన్ పిల్లే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది దీక్షలో ఉండి 65 రోజులు తిరువాభరణాలను శబరిమలకు మోసుకొస్తారు. వీరి జనవరి 12 మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రులు విశ్రాంతి తీసుకుని 14వ తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందలరాజు వంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందలరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. మరలా జనవరి 20వ తారీఖు నాడు పందలరాజు వెంటరాగా తిరువాభరణాలు 3 పెట్టెలను తిరిగి పందలం తీసుకువెళ్లి భద్రపరుస్తారు.